నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారి హవా నడుస్తుందా, ఇంకా ఏపీలో అయితే ఈక్వేషన్స్ అన్ని చేంజ్ అయిపోతున్నాయా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే ఢిల్లీలో ఇంకా చంద్రబాబు నాయుడు గారి హవా నడుస్తుంది, ఇంకా ఏపీలో ఈక్వేషన్స్ చేంజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆ చంద్రబాబు నాయుడుకి పెద్ద పీఠం వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారి గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా తక్కువ తెలుసు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తక్కువ తెలుసు. ఆయన గురించి, ఆయన దార్శనికత్వం గురించి దేశ విదేశాల్లో చాలా ఎక్కువ మందికి తెలుసు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కులం, మతం, ప్రాంతం ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాయి. ఆయన ఎంత శ్రమ పడ్డాడు, లేకపోతే ఆయన వల్ల ఎంతమందికి లబ్ధి చేకూరింది అనేది మొన్న ఆయన అదుపులో తీసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చిన ప్రజల గురించి అడిగితే చెబుతారు. అందుకనే నేను చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఇక్కడ కులతత్వాన్ని, మతతత్వాన్ని ఎక్కువగా ఆలోచించేసి 2019లో ఆయన ఓడించారు. వాస్తవాలు ఈరోజు ఒక అర నిమిషంలోనే ప్రపంచానికి తెలిసే సాంకేతిక పరిజ్ఞానం ఈరోజు చేతుల్లో ఉన్నా కూడా ఇంకా అబద్ధ ప్రచారాలకు ప్రజలు నమ్ముతున్నారు అంటే ఎక్కడో ఏదో అబద్ధత భావం అనేది ప్రజల్లో ఉంది. దాన్ని ఆనాటి ప్రతిపక్షం, ఈనాటి అధికార పక్షం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వినియోగించుకోవాలో బాగా తెలుసు కాబట్టి దాన్ని వినియోగించుకొని విజయవంతంగా ఆయన ఇప్పటి వరకు నడుచుకుంటూ వెళ్ళింది. కానీ ఇప్పుడు ఆయనకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఆ రోజు చెప్పిన అబద్ధాలన్నీ ఈరోజు ఆయనకి పెను శాపాలై తగులుతూ ఉన్నాయి. ఇక ఢిల్లీ స్థాయి గురించి మీరు అడిగారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీలతో పొత్తు పెట్టుకున్నదే భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలో వస్తుందనే విషయం పక్కన పడేస్తే, చంద్రబాబు నాయుడు గారి వల్ల రేపు ఎన్డీఏ కూటమికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్డీఏ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, ఎవరైనా ఒక్కళ్ళగా మిగిలిన వాళ్ళందరినీ ఏకతాటిపై తీసుకొచ్చేంత శక్తివంతులంటే ఎవరు లేరు. అటు మోడీ గారు లేరు, ఇటు రాహుల్ గాంధీ గారు లేరు, సోనియా గాంధీ గారు లేరు. ఆ ఒక్క విషయంలో అందరితోటి సమన్వయపరిచి ముందుకు తీసుకెళ్ళగల శక్తి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఓడిపోవడం అనేది వాళ్ళకి చాలా విచిత్రం, ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళకి. ఎందుకంటే ఆయన చేసిన పనులు కావచ్చు, ఆయన నడవడికి కావచ్చు, ఎందుకు ఓడించారనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం వాళ్ళకి. కాబట్టి ఆయన యొక్క ప్రతిభ, ఆయన అవసరం ఏంటో ఇప్పుడు ఎన్డీఏ గుర్తించింది. ఇండియా కూటమి దగ్గర చేసుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ ఆయన ఏం చేశాడంటే, ఎన్నికల సమయం వచ్చేంత వరకు కూడా ఇండియా కూటమిని, ఎన్డీఏని రెండింటిని సమదూరం పాటించాడు. అందువల్ల ఇక్కడికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, మళ్ళీ ఆయన అవసరం గుర్తించి రాష్ట్రానికి ఆయన అవసరం ఎంత ఉందో దేశానికి కూడా అంతే అవసరం ఉంది. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అనుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం పురోగతి సాధిస్తే అది దేశానికి ఉపయోగం. ఎందుకంటే మీరు బాగా గుర్తు తెచ్చుకోండి, ఆ రోజు ఆయన ఇక్కడ హైటెక్ సిటీ నిర్మాణం చేసినప్పుడు మిగిలిన రాష్ట్రాలకి విదేశాల నుంచి ఎందుకు రాలేదు, చాలా తక్కువ ఎందుకు వచ్చినాయి, ఇక్కడికే ఎందుకు వచ్చింది? ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికైనా ఏ ముఖ్యమంత్రి అయినా సరే అమెరికా అధ్యక్షుడిని తీసుకొని సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భం ఎక్కడన్నా ఉందా? ఒక్క చంద్రబాబు నాయుడు గారికే దక్కింది ఆ గౌరవం. బిల్ క్లింటన్ గారు కావచ్చు, బిల్ రెడ్డి గారు కావచ్చు, అది చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. కాబట్టి ఆయన సాంకేతికంగా 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించేసి దానికి బాటలు వేయగలిగే శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజలకే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు అని చెప్పేసి మీరు అంటున్నారా? నమ్మకం లేక కాదు, అసత్య ప్రచారాలను నమ్మారు, ఆశపడుతున్నారు. ప్రతిపక్షం ఏం ఆశ చూపించింది అప్పుడు? ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నారు, ప్రత్యేక హోదా సాధిస్తానన్నాడు, విద్యార్థుల్ని రెచ్చగొట్టాడు. తర్వాత వచ్చేతలికి పోలవరం పూర్తి చేస్తా అన్నాడు. ఆయన ఒక్క ఇటుకు కూడా వేయలేదు అమరావతిలో అన్నాడు. పోలవరంలో 1% కూడా ముందుకు తీసుకెళ్లేదని చెప్పాడు. అవన్నీ గ్రాఫిక్స్ అని చెప్పి ప్రజలు నమ్మించారు. తండోపతండాలుగా లక్షల్లో వెళ్ళి చూసిన ప్రజలు కూడా ఎలా ఆయన మాటలు నమ్మారనేది ఇప్పటికి నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు అక్కడ ఆయన చేసింది చెప్పలా, చూపించాడు. దాదాపు నాకు తెలిసినంత వరకు ప్రతి గ్రామం నుంచి ఒక బస్సు జనాభా అయినా వెళ్ళి చూశారు పోలవరంలో పురోగతి.
చూసిన తర్వాత కూడా ఇతను చెప్పిన అబద్ధాలను ఎలా నమ్మారనేది ఇప్పుడు అర్థం కాని విషయం. ఇప్పుడు అక్కడ చిన్న చిన్న సంఘటనలు, ఆ సంఘటనలను చూయించేసి ఒక వర్గానికి ఒక కులాంగా ఈయన చిత్రీకరించేసి మిగిలిన కులాలను దూరం చేయడంలో విజయవంతం సాధించారు. అట్లా ఈయన ఏందంటే అందరినీ కలుపుకుపోవాలి, ఫ్యాక్షనిజాన్ని రూపుమాపాలి, అభివృద్ధి మాత్రమే కావాలి, హత్యలు ఉండకూడదు, ఆ విధంగా ఈయన ముందుకెళ్ళాడు. అందుకని రెండు వైరి వర్గాలను కలుపుకుంటూ ఆయన వెళ్ళగలిగాడు. ఇప్పుడు దానివల్ల రక్తాలు పారే రాయలసీమలో ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చేసి పురోగతి సాధిస్తే మళ్ళీ తిరిగి వాళ్ళు అదే సంస్కృతిని వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏంటంటే పట్టిసీమ తీసుకుందామండి. పట్టిసీమ ఒక 1300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంచనాలు. దాన్ని పూర్తి చేశారు, 16 నెలల్లో పూర్తి చేశారు పట్టిసీమని. నదుల అనుసంధానం మొదలుపెట్టారు, మాటల్లో కాకుండా చేతల్లో చూపించాడు. దానివల్ల ప్రయోజనాలు ఒక గుంటూరు కృష్ణా ప్రాంతం వాళ్ళకి రాలేదు కదా. గోదావరి నీళ్లు కృష్ణా పరియోగంలో తీసుకొచ్చేసి వీళ్ళకి అందజేసినందువల్ల శ్రీశైలంలో నీళ్లు మిగిలినాయి, నాగార్జున సాగర్లో నీళ్లు మిగిలినాయి, పులిచింతల్లో నీళ్లు ఉన్నాయి. దానివల్ల ఏమైంది, అన్ని ప్రాంతాలకి రాయలసీమలో ఈరోజు పులివెందలకి నీళ్ళు అందించారు, కుప్పానికి నీళ్ళు అందించారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఎందుకు రాలేదు, ఎందుకు రావట్లేదు? అది ఆయనకి మిగిలిన వాళ్ళకు ఉన్నటువంటి తేడా. మరి ఆ రైతులు గుర్తించారా? గుర్తించలేదు కదా. కృష్ణా పరివాహక ప్రాంతం తీసుకుందామండి. 2 జిల్లాలు కలిపి 33 నియోజకవర్గాలు ఉంటే 29 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టబెట్టారు. మరి ఈ రైతులు ఎంత లబ్ధి పొందారు చంద్రబాబు నాయుడు వల్ల? 50,000 రూపాయల రుణమాఫీని ఒకేసారి లబ్ధి పొందారు కదా. అలాగే 1,50,000 ఆయన ప్రాతిపదికగా తీసుకొని 3 విడతలుగా ఇవ్వడం కూడా జరిగింది కదా. పరికరాలు ఇచ్చారు కదా, విత్తనాలు ఇచ్చారు కదా. మరి ఎందుకు ఆయన్ని ఓట్లేయలేదు? అంటే ఇంకేదో లబ్ధి చేస్తా అన్నాడని నమ్మారు. అంటే ఓటర్లు ఆశపడుతున్నారు, మోసపోతున్నారు. దానివల్ల రాష్ట్రం వెనకబడిపోతూ ఉంది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోలేదు చేసినవి. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. ప్రజలు చూశారు కదా, ప్రజలు లబ్ధి పొందారు కదా, ప్రజలు గమనిస్తున్నారు కదా అని ఆయన ఆశపడ్డాడే తప్ప ఈ ప్రచారాలకి లొంగారు, ఈ ప్రచారాలు నమ్మారు అని చెప్పని ఆయన ఆశపడలా. మరి ఇప్పుడు ప్రజలు నమ్ముతారంటారా సార్? ఏంటంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు నమ్మి ఈసారి మరి ఓట్లేసే అవకాశం ఉందంటారా లేదంటారా? నిస్సందేహంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటారు, గతంలో ఉన్న పరిపాలన చూసుకుంటారు. ఈయన చెప్పిన మాటలు నమ్మాం కాబట్టి ఈరోజు ఎంతవరకు ఆయన పనిచేశాడని చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ విజయవంతం సాధిస్తున్నారు, వీళ్ళు ఎక్కడ విఫలమవుతున్నారు అంటే ఇచ్చింది గోరంతా, చెప్పుకునేది కొండంతా. ఇంకా ఆయన ప్రచారం చేసుకొని ప్రజలలో నేను చేశాను అని చెప్పి చెబుతున్నాడు. ఈ సంక్షేమ పథకాలు ఆయనే పుట్టించినట్టు, ఆయన వచ్చినప్పుడే ఇస్తున్నట్టు ఆయన చెబుతానే ఉన్నాడు. దాన్ని తిప్పికొట్టడంలో ప్రతిపక్షాలు విఫలమవుతాయనేది మాత్రం వాస్తవం. అది మనకు తెలియకుండా చాలా జనంలోకి వెళ్తూ ఉంది. ఆయన చెప్పేయి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేయి, ప్రతిపక్షాలు చెప్పి ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి, ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు దాంట్లో విఫలమైనా కూడా ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈరోజు మార్పు వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు గెలవాలా, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలా, ప్రజాస్వామ్యం గెలవాలా, నియంత గెలవాలా, ఈ 2 విషయంలో జరిగే పోరాటంలో వాళ్ళు ఎవరికి కావాలి అనుకుంటే తిరిగి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ వాళ్ళు నమ్మి ఆయన అయితేనే మన రాష్ట్రానికి ఉపయోగపడతారు, మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి, జనసేనకి కలిసి వస్తుంది. అంతే తప్ప క్షేత్రస్థాయిలో నాయకుల పోరాటం వల్ల మాత్రం కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా సరైన విధంగా, సరైన పందాలో ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. ప్రభుత్వ వైఫల్యాలు చెప్పటం లేదు, గతంలో వాళ్ళు చేసిన పనులు చెప్పటం లేదు, ఇప్పుడు వాళ్ళు చేయబోయే పనుల గురించి కూడా చెప్పటం లేదు. సో దీనివల్ల మరి తెలుగుదేశం పార్టీకి మరి మైనస్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎంతో కొంత ఇబ్బందికరమే. కాకపోతే ఏంటంటే ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ప్రజలు గెలిపించాలా. చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తారు, ప్రజలు గెలిపిస్తారు. ఈ నాయకుల వల్ల గెలుస్తుందని అయితే మాత్రం నేనైతే భావించలేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.